నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి వాడలో గల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయంలో పోలీసు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ అనిల్ ఆధ్వర్యంలో మోటార్ వాహన చట్టాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. కాలనీలో ఎవరైనా అనుమానాస్పద కదలికలు గల వ్యక్తులు సంచరించినప్పుడు సమాచారం అందించాలని కోరారు. యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలు కావద్దన్నారు. ఈ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ లో సరైన పత్రాలు లేని 45 మోటార్ సైకిళ్లు, 6 ఆటోలు స్వాధీనపరుచుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రాజేష్ గౌడ్, సుమలత, ఏఎస్ఐ బాబురావు మరియు ఇతర సిబ్బందులు పాల్గొన్నారు. కేవైసీ అప్డేట్ చేయాలని లేకపోతే మీ అకౌంట్ ఆగిపోయిందని చెప్పేసి ఫోన్ వస్తుంది. దయచేసి అందరూ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఏ బ్యాంకు కూడా మీకు ఫోన్ చేసి అడగదు. మీకు అవసరం అంటే నువ్వు బ్యాంక్ పోవాలంటే పోవాలి, దాన్ని ఏమైనా ప్రాబ్లం అంటే చూసుకోవాలి. కానీ ఏ బ్యాంక్ వాళ్ళు కూడా మీకు జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ ఎవరి ద్వారా అవుతున్నాయంటే బాగా చదువుకున్నాడు, ఫోన్ మీద అవగాహన ఉన్నాడు, వీళ్ళదే డబ్బులు అవుతుంది. మీరు ఉండే పద్ధతే మీ పిల్లల మీద కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఎవరెవరో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎవరెవరో ఎక్కడి నుంచో గుర్తు తెలియని బైకులు తీసుకొచ్చుకుంటున్నారు, దొంగతనాలు జరుగుతున్నాయి, అవి ఇక్కడ పట్టుబడుతుంది. ఈ చెడ్డ పేరు రావద్దు అని అంటే మీ దగ్గర ఒక యూనిటీ ఉండాలి. ఏదన్నా ఇటువంటి చెడ్డ విషయాలు జరిగినప్పుడు పోలీసుకు సమాచారం ఇచ్చినట్లయితే మీకోసం మేము ఏ టైం అయినా కూడా సర్వీస్ చేయడానికి సిద్ధంగా. సో దానిని అనవసరంగా మిస్యూజ్ చేయాలి. నిజంగా అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చేస్తాం. ఎందుకంటే టౌన్ పెద్దగా ఉంటాయి కాబట్టి ఆర్చి మీరు వస్తేనే మాకు సేఫ్, మీరు వస్తేనే మాకు పొలం. ఇంకా దీని మీద అపోహలు పెట్టుకోవద్దు. ఇది ఎందుకోసం అని అంటే ఇక్కడ ఎవరెవరో ఎక్కడి నుంచో వచ్చింది, ఎవరి గురించి ఎవరికి తెలియదు. మంచి వాళ్ళ తెలియదు, చెడ్డ తెలియదు, ఎవరో వచ్చి ఎటువంటి ఆధారాలు ఉండే దాచుకోవడానికి అవకాశం ఉంటుంది, మళ్ళీ ఇంకా నేరాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిదీ మీ దగ్గర నుంచి మాకు సమాచారం వస్తుందని సార్ ఇక్కడ వచ్చిన ప్రోగ్రామ్ పెట్టినాం, ఇక్కడికి వస్తే మంచిగా ఉంటుందంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. సో అటువంటి పరిస్థితి రావాలి కాబట్టి మీతో మాకు ఎటువంటి గ్యాప్ ఉండదు.